ప్రస్తుతం మనతో పాటు పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ సక్సెస్. బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరుండి ఓటేశారు, అందుకని గెలిచింది. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఆనాడు కూడా మేము క్యాండిడేట్ పెట్టలేదు అంటే అప్పుడు ఆలోచన కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్ట. అంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ చీకటి మిత్రులు అనుకోవచ్చా? ఇవన్నీ ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నరేందర్ గెలిచినా ఓడినా పెద్ద నాకు పరగకూడదు, నా ప్రభుత్వానికి ఏం పరగకూడదని క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన స్టేజ్ మీద బహిరంగంగా ఆయనే చెప్పిండు కదా. దాని అర్థమైంది. అదే బండి సంజయ్ గారు, ఇక్కడ కేటీఆర్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరికి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, అందుకని ఏసీబీ తోటి కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోతుంది. మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఆ కేసులో పసలేదు కదా, అక్కడ ఏం ఆధారాలు లేవు కదా. అండ్ మీకు ఏదైతే గ్రిప్ ఉందో మెదక్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అక్కడ పూర్తిగా భారతీయ జనతా పార్టీ స్లోగా పాగా వేస్తుంది. సో రేపటి నాడు బీఆర్ఎస్ పార్టీ జీరోకి రాబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. 3 సార్లు హ్యాట్రిక్ గా 75 సీట్ల పోటీ చేసి గుండు సున్నా తెచ్చుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. వాళ్ళు మమ్మల్నే ముందు వాళ్ళు తిరిగి వాళ్ళు చూసుకోవాలి ఏముందని. సోషల్ మీడియాలో యాక్టివ్ తప్ప రియాలిటీ గ్రౌండ్ లో ఎవ్వరు కూడా ప్రజలు నమ్మట్లేదు, చీకొడుతున్నారు అంటున్నారు. అసలు ప్రజలు ఎవరికి చీకొడుతున్నారు? మీరు తీసుకుపోయి మైక్ కెమెరా తీసుకుపోయి ప్రజల ముందు పెట్టండి ఈరోజు మైక్. ప్రస్తుతం మనతో పాటు పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే విష్ణు గారు. నమస్తే రాజు. సో విష్ణు గారు, అంటే ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ సక్సెస్ అంటే విజయం సాధించడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అంటే బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరుండి ఓటేశారు, అందుకని గెలిచింది అని. ఎంపీ ఎన్నికల్లో అదే వాదం వినిపించారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే వాదం వినిపించడం అనేది జరిగింది. అంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ చీకటి మిత్రులు అనుకోవచ్చా? ఇప్పుడు ఈ పసలేని వాదన ఇది. గతంలో కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఆనాడు కూడా మేము క్యాండిడేట్ ని పెట్టలేదు అంటే అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్ట. ఈ రోజు క్యాండిడేట్ పెట్టకపోతే బీజేపీ కలిస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్ట. ఇవన్నీ ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆరిదేరిపోయినారు ఆ విషయంలో. యాక్చువల్లీ ఎవరండి స్టేజ్ మీద మాట్లాడింది మొన్న క్యాంపెయిన్ చేసుకుంటా? నరేందర్ గెలిచినా ఓడినా పెద్ద నాకు పరగకూడదు, నా ప్రభుత్వానికి ఏం పరగకూడదని క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన స్టేజ్ మీద బహిరంగంగా ఆయనే చెప్పిండు కదా. దాని అర్థమైంది. ఎవరన్నా ఎన్నికలకు ముందు గెలవాలని చెప్తారు కానీ ఆయన గెలిచినా ఓడినా మాకు పరగబడదు అంటే నువ్వు ఏం మెసేజ్ కన్వే చేస్తున్నావు? ఒకటి. రెండవది, ఇంకా చీకటి ఒప్పందం అంటారా? ఇంకా కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం ఎట్లుంటది అనేది మేము చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. మీకు గతంలో అమృత్ టెండర్స్ల మీద స్కామ్ జరిగింది. దాదాపు 1137 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి ఇచ్చింది. అది ఇన్ఎలిజిబుల్ కంపెనీ. కేవలం 2 కోట్ల కంపెనీకి 1100 కాంట్రాక్ట్ ఎట్లా వస్తుందని చెప్పి కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతో ఆల్ డాక్యుమెంటేషన్ తోని ఢిల్లీకి పోయి అక్కడ కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద మీరు విచారణ చేయించండి అని చెప్పి ఇప్పటివరకు ఉలుకులేదు పలుకులేదు. ఇక్కడ మీరు చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద ఆఫీసుల మీద రైడ్ జరిగింది, ఈడీ రైడ్ జరిగింది. మనం విజువల్స్ లో చూస్తే కొన్ని మీడియా ఛానల్స్ లో కట్టల ఈ క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ లోపలికి వెళ్ళినాయి. మరి అక్కడ ఏం జరిగింది, ఏం దొరికింది అనేది ఒక్క వర్డ్ కానీ, ఒక ట్వీట్ కానీ, ఒక ప్రెస్ రిలీజ్ కానీ అటు ఈడీ నుంచి రాదు, ఇటు బీజేపీ నాయకులు మాట్లాడరు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మీకు క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ కనబడేది బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు కూడా గతంలో ఏం మాట్లాడినారు, వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి. వాడు ఓపెన్ గా వారు ప్రెస్ కి వారు మాట్లాడింది ఏంది, మీరు మేము కొట్లాడుకోకూడదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోకూడదు, ముందు మన ఇద్దరం కలిసి అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి పొందబెట్టాలి అని ఆయన ఓపెన్ గా పిలిపే ఇచ్చిండు కదా కాంగ్రెస్ తో కలిసి పనిచేద్దాము అని చెప్పి. పబ్లిక్ లో అట్లా మాట్లాడినప్పుడు ఇంకా అంతర్గతంగా ఏం ఎట్లాంటి చర్చలు జరుగుతాయి, ఏం జరుగుతున్నాయని మీరు చూడండి. కాబట్టి వాళ్ళు కలిసి పక్కన బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద బట్ట కలిసి పడేసి మేము తప్పించుకుంటాం అనేది ఎక్కువ రోజులు నడవదు. ఇది అందరికి ప్రజలకు కూడా అర్థమైపోతుంది. దేశవ్యాప్తంగా ఈ 2 పార్టీలు కలిసి ఎట్లా చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అన్నట్ట చీకటి ఒప్పందం ఉంది వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో కాదు, మీరు యావత్ భారతదేశంలో చూడండి. ఎక్కడ ఎన్నికలు ఉన్నా, ఎక్కడైతే మీకు స్ట్రాంగ్ రీజనల్ లీడర్ ఉంటాడు, ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది, వాళ్ళని తొక్కే ప్రయత్నం 2 పార్టీలు కలిసి చేస్తారు. నువ్వు లేకపోతే నేను అనుకోవాలి కానీ 3వ పార్టీ ఉండొద్దు అనే సిద్ధాంతం మీద వాళ్ళు. అదే బండి సంజయ్ గారు, ఇక్కడ కేటీఆర్ ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరికి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, అందుకని ఏసీబీ తోటి కేటీఆర్ ని అరెస్ట్ చేయలేకపోతుంది. అండ్ ఎన్నో స్కాములు బయటికి తీస్తున్నారు కానీ ఏ ఒక్కటి కూడా బలంగా నిలబడట్లేదు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయ్యి బీజేపీని దెబ్బ కొట్టాలని చెప్పేసి చూస్తున్నారు అంటారు. ఇప్పుడు కేసులో పసు ఉండాలి కదండి.
కేసుల పసలేనప్పుడు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కేటీఆర్ గారు ముందు నుంచి ఒకటే చెప్పినారు, అసలు ఆ కేసులో ఆల్లేదు సోల్లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. అసలు అది అవినీతి కేసు కానప్పుడు ఏసీబీ కేసు ఎట్లా పెట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీబీ కేసు పెట్టింది, అది అవినీతి జరగలేదు, ఇక్కడ అమౌంట్ అక్కడ అమౌంట్లోకి పోయింది, అక్కడ మనీ లాండరింగ్ ఏం జరగలేదు. ఆయన ఈడీ వచ్చింది, ఈడీ పిలిచింది, ఈడీ క్వశ్చనింగ్ వెళ్ళి సహకరించినారు, ఇక్కడ ఏసీబీ క్వశ్చనింగ్ పిలిస్తే వెళ్ళి సహకరి. యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్ వారు ఎక్కడికి పోతే అక్కడ ఏ విచారణ సంస్థ పిలిస్తే ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ అన్ని ఏజెన్సీస్కి వెళ్తున్నారు, బాటంగా ఓపెన్ గా వాళ్ళు ధైర్యంగా ఆన్సర్ చేసి వస్తున్నారు. మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఆ కేసులో పసలేదు కదా, అక్కడ ఏం ఆధారాలు లేవు కదా, కేవలం రాజకీయంగా వేధించాలి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవి ఫైల్ చేసిన కేసెస్. అది ఏం అయ్యేది కాదు, ఏం పోయేది కాదు, ఆ కేసులతో ఎవడు భయపడటోడు లేడు. మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఒకవేళ అడ్డగోలుగా ఏదైనా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏదైనా చేస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాకు కావాల్సినటువంటి రిలీఫ్ కానీ ఏదైతుందో న్యాయపరంగా మేము అయితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి డౌన్ అయిపోయింది. ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికి కూడా ధైర్యం చాలలేదు. అండ్ మీకు ఏదైతే గ్రిప్ ఉందో మెదక్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అక్కడ పూర్తిగా భారతీయ జనతా పార్టీ స్లోగా పాగా వేస్తుంది. సో రేపటి నాడు బీఆర్ఎస్ పార్టీ 0కి రాబోతుందని చెప్పేసి అనుకోవచ్చా? ఎట్లయితుందండి? ఒకనాడు భారతీయ జనతా పార్టీ కేవలం 2 ఎంపీలు ఉంటాయి దేశాన్ని, ఈనాడు 300లకు పెరిగింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో గుండుస్తూనే వచ్చింది. వాళ్ళు చెప్పడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అనడం కాదు, ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని ముందు వాళ్ళు తిరిగి వాళ్ళని చూసుకోవాలి ఏముందని. 13 రాష్ట్రాల్లో గుండుస్తున్నా, ఒక్క లోక్సభ ఎంపీ సీట్ గెలవలేదు. మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా గుండుస్తున్నా. 2025 కాదు, అంతకుముందు జరిగిన 2020 ఢిల్లీ ఎన్నికల్లో గుండుస్తున్నానే, 2015లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా గుండుస్తున్నానే. 3 సార్లు హ్యాట్రిక్ గా 75 సీట్ల పోటీ చేసి గుండుస్తున్నా తెచ్చుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కేవలం అదే కాదు, ఈ సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కూడా జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మొత్తం పడిపోయింది. ఎక్కడ పోయినా సింగిల్ డిజిట్ పడిపోయినా. జాతీయ పార్టీలు అంటే ఈ రోజు కాకపోతే లేచే అవకాశాలు ఉంటాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఒక్కసారి డౌన్ అయిపోతే లేవడం అనేది ఇంపాసిబుల్. కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాక్టివ్ తప్ప రియాలిటీ గ్రౌండ్ లో ఎవ్వరు కూడా ప్రజలు నమ్మట్లేదు, చీకొడుతున్నారు అంటున్నారు. అసలు అనేటోళ్ళు అంటారండి, ప్రజలు ఎవరిని చీకొడుతున్నారు? మీరు తీసుకుపోయి మైక్ కెమెరా తీసుకుపోయి ప్రజల ముందు పెట్టండి. ఈ రోజు మైక్ హైదరాబాద్ లో పెట్టండి, ఊర్లోకి వెళ్ళి రైతుల దగ్గర పెట్టండి. వాళ్ళు ఎవరిని చీకొడుతున్నారో ఇదే అవమానం చేయడం. అంటే రైతులను, ఇక్కడ బాధితులను, వాడు 30 సంవత్సరాల నుంచి ఒక నివాసం కట్టుకొని జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్నటువంటి డబ్బులతో ఒక ఇల్లు కట్టుకుంటే పోయి పొద్దున రాత్రికి రాత్రి, నేను కదండి, హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది కదా ప్రభుత్వానికి, ఇట్లా చేయొద్దు, ఇది తప్పు, ఇది అన్యాయం అని చెప్పి. మీరు వెళ్ళి మైకు పెడితే, అందుకే పెయిడ్ ఆర్టిస్టులు గీడ్ ఆర్టిస్టులు కాదు, మీరు వెళ్ళి ఎవరన్నా ర్యాండమ్ గా పోయి అడగండి, మీకే తెలిసిపోతుంది కదా ప్రజలు ఎవరిని తిడుతున్నారు, ఎవరి మీద కోపం ఉన్నది. తప్పు జరిగిపోయింది, మేము మోసపోయినాము, అన్యాయంగా అనవసరంగా వీళ్ళ ఇచ్చినటువంటి ఒక హామీలను నమ్మి 420 హామీలు 6 గ్యారెంటీలను నమ్మి ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది. కనిపిస్తలేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఫ్రీ విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత రైతులకు మహిళలకు సంబంధించి పెద్ద స్కీమ్లు తీసుకొస్తుంది. ఇప్పుడు మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సులు కావచ్చు, తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా వాళ్ళ పేరు మీద నమోదు చేయడం అనేది జరుగుతుంది, మహిళలను మహారాణులు చేయాలని. ఇన్ని చేస్తున్నా కూడా బీఆర్ఎస్ కళ్ళకి ఎందుకు కనబడట్లేదు? గత ప్రభుత్వం కూడా చేసింది కదండి, దళిత బంధు లాంటి స్కీమ్ తీసుకొచ్చి సిరిసిల్లలో మీరు చూస్తే 10 మంది మహిళలు కలిసి బస్సులు కొని ఆర్టీసీ కిరాయిలు ఇచ్చి నడిపించుకున్నటువంటి పరిస్థితి. ఇదేదో ఎప్పుడు జరగంది, కొత్తగా ఇన్నోవేటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదు. ఒకటి. రెండవది, వాళ్ళు ఇచ్చింది ఏంది? 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం, ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం మేము ఇచ్చిన గ్యారెంటీల ద్వారా 2,50,000 రూపాయలు లబ్ధి చేరుతుంది అని చెప్పిండు. మరి ఏ కుటుంబానికి ఏంటి 2,50,000? వచ్చినప్పటి నుంచి దిగుతూనే ఉన్నారు మీరు. టైము అంటే 100 రోజులు అని మేము చెప్పలేదు కదా, 100 రోజులని ఎవరు చెప్పారు? వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పుకో తిరిగిరు. వారు ఇండియా టుడే కాన్క్లేవ్ లో ఈనాడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో బట్టి విక్రమార్క గారిని ఇదే ప్రశ్న అడిగితే, మరి మీరు డబ్బులు ఎట్లా సమకూర్చుకుంటారు, నిధులు ఎట్లా తీసుకొస్తారు, ఇన్ని గ్యారంటీలు ఇస్తారు కదా అంటే వారు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో అపారమైనటువంటి అనుభవం ఉంది, మా దగ్గర మేధో శక్తి ఉంది, మేము మెదడులు కరిగిస్తాము, మాకు ఎట్లా చేయాలో తెలుసు, థాట్ పూట్ అని చెప్పి మాట్లాడినారు. మరి ఈ రోజు ఎన్నికలు అయిపోయి 100 రోజులు కాస్త 450 రోజులైనా మాకు ఇంకా సమయం ఇస్తలేరు, మమ్మల్ని ఇంకా సెటిల్ గాని ఇస్తారంటే వాళ్ళు చెప్పినాయి కదా. ఇదే ముఖం బాగాలేక అద్దం బాగా కొట్టుకున్నట్టు మీకు పరిపాలన చేయజాతగాక మీరు ఇచ్చిన గ్యారంటీలను హామీలను గ్రౌండ్ చేయలేక ఇంకా బట్టగాల్చి ముఖం మీద వేయడం. అసలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన అప్పు ఎంత అండి?
4,30,000 కోట్లు. 6,000 కోట్లు అంటున్నారు. నేను చెప్పేది ఆర్బీఐ లెక్కలు, కాంగ్రెస్ లెక్కలు, బీజేపీ లెక్కలు కాదు. వాళ్ళు Direct 6 లక్షలు కాదు, 7 ప్రతి లక్షలు కాదు, సభలో చూపిస్తున్నారండి 10 లక్షల కోట్లు. అవును, మేము కూడా చూసినాం కదా, శ్వేతపత్రం రిలీజ్ చేసినాం కదా. అసలు ఆర్బీఐ లెక్క ఏం చెప్తుంది, కాగ్ లెక్క ఏం చెప్తుంది అనేది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మేము 6,000 కోట్లు 7,000 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుకు మితి కడుతున్నామని అబద్ధాలు అడిగారు. పచ్చి అబద్ధాలు. ఈ రోజు నా దగ్గర ఉంది రిపోర్ట్, కాగ్ రిపోర్ట్. వారు సంవత్సరానికి కట్టింది ఇయర్ బై ఇయర్ 1800 ప్రతి నెల 1,800 కోట్లు, 1,900 కోట్లు, 2,000 కోట్లు. ఈ గత 12 నెలల్లో వాళ్ళు కట్టింది కేవలం 25,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, అదే అసెంబ్లీలో నిలబడి 65-70,000 కోట్లు కట్టేసినామని చెప్తాడు. అంటే పచ్చబద్ధం. ఇంకా ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి వచ్చినాయి అన్ని వేదవాకులు కాదు. మీరు ఆయన నమ్మి ఆయన మాట్లాడే అన్ని నిజాలు అనుకుంటే మీరే దెబ్బతింటారు. కాబట్టి మేము చెప్పేది ఏంటిదంటే, అప్పులు ఆర్బీఐ లెక్క ప్రకారం కేసీఆర్ ప్రభుత్వంలో చేసినట్టు అప్పు 3,89,000 కోట్లు. తర్వాత గ్యారంటీల ద్వారా ఇంకో 38,000 కోట్లు. వెరసి టోటల్గా 4,30,000 కోట్లు. అంటే మీరు యావరేజ్గా 10 ఏళ్లలో చూస్తే సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేసినాం. కానీ ఆ చేసినప్పుడు ఎక్కడ పెట్టిరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో? ఉత్పాదక రంగంలో పెట్టిరు, మరి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పగా పెట్టిరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిర్రు, పేదల సంక్షేమానికి పెట్టిర్రు, 2,82,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టిర్రు. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిర్రు. మిషన్ భగీరథ లాంటి 37,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధమైన తాగునీరు అందించిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఏం చేసిర్రు, రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, ప్రతి గింజ కొనడము, సమయానికి విత్తనాలు, ఎరువులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చేసినటువంటి 150 స్కీములు ప్రజలకు అందినాయి, గ్రౌండ్ అయినాయి. మేము చెప్పేది అదే. అప్పులు అంటే అప్పులు ఎక్కడ చేసినాం, ఎంత చేసినాం, ఎక్కడ పెట్టినాం, తద్వారా ఎంత ఆస్తి సృష్టించినాం. చేసినారు 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించండు కేసీఆర్ గారు. దానివల్ల ఎంత కరప్షన్ చేసిండ్రు. కాళేశ్వరంలో కరప్షనే, మిషన్ భగీరథలో కరప్షనే, ప్రతి దాంట్లో కరప్షన్ లేకుండా ఈ స్కీమ్ ఏదైనా ఉందా అంటే అసలు దాని జోలికి కూడా వెళ్ళేవారు నేను చెప్పేది అదే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడేది. ఇప్పుడు మీదే కదా అధికారం, మీ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, ఎంక్వైరీలు కూర్చోబెట్టినారు కదా, చేయండి. ఎవడొద్దంటున్నాడు, ఇక్కడ అడ్డుపడుతున్నాడా? బాగా మేమే చెప్పినాం, మీకు చేతనైతే ఎంక్వైరీలు చేయండి, అందులో ఏమని దొరికితే మీరు న్యాయపరంగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోండి. భయపడ్డాడు ఎవడు? మీరు కేవలం ఇప్పుడు దాదాపు కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావడానికి సంవత్సరంన్నర అయిపోయింది. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, కాళేశ్వరం మీద పీసీ ఘోష్ గారి కమిషన్ కూర్చోబెట్టినారు, విద్యుత్ కొనుగోళ్ల మీద ఇంకో కమిషన్ కూర్చోబెట్టినారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఇంకో ఎంక్వైరీ కూర్చోబెట్టినారు, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు అన్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులని అనవసరంగా లాగి అదో రాదాంతం చేసిరు. అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మళ్లించి వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలని, హామీలని ప్రస్తావన రాకుండా డైవర్షన్ చేసే ప్రయత్నం తప్ప అలా ఏది లేదు, పోయేది. సరే, కేసీఆర్ గారు ఎందుకు మరి అసెంబ్లీలో రావడానికి, ఇవన్నీ ప్రస్తావించడానికి ఎందుకు భయపడుతున్నట్టు? కేసీఆర్ గారి సైన్యంగా హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే మీడియాకి ఇంటర్వ్యూలో చెప్పినారు, నన్ను అటు ఇటు ఇద్దరు కలిసి వాయిస్తున్నారు అని చెప్పి. నువ్వు వాళ్ళకే జవాబు చెప్పుకోలేకపోతున్నావు. నీ కేసీఆర్ గారి స్థాయికి వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే నువ్వు వినే పరిస్థితులు ఉంటావా? అసలు తలెత్తుకొని తిరగగలుగుతావా? మేము ఇప్పుడు సాధారణ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు, బయట ప్రజలు అడిగే ప్రశ్నలకే నువ్వు జవాబు చెప్పలేక ముఖం చాటేసుకొని తిరుగుతున్నావు. 38 సార్లు ఢిల్లీకి పోయినావు, నాకు తెలిసి ఇవాళ కూడా పోతున్నావు ఢిల్లీకి. మరి 38 సార్లు ఎక్కే విమానం దిగే విమానం తప్ప తెలంగాణ కొరకు అక్కడ బీజేపీతోని కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చినావు, పెండింగ్ పనులకు ఏమన్నా అప్రూవల్ తీసుకొచ్చినావు? ఏం లేదు. నువ్వు రాజకీయ పరంగా తిరుగుతున్నావు, నీ కుర్చీగా పడుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఈ రాజకీయ విమర్శలు ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు తీటతెల్లం అయిపోయిందండి. ఇప్పుడు స్టార్టింగ్ అంటే సరే కొంచెం టైం ఇచ్చి చూద్దాము, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 15 నెలలు అయిపోయింది, ఇంకెన్ని రోజులు? ఓకే, అయితే మీరు గ్రౌండ్ లో స్ట్రాంగ్ ఉన్నారు. అయితే 100% స్ట్రాంగ్ ఉన్నాం. ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతలేడు ముఖ్యమంత్రి? ఇప్పుడు అయిపోయింది టర్మ్, ఎప్పుడో జనవరిలో పెట్టాల్సిందని పెడతామన్నారు. మరి ఇప్పుడే మాకు తెలిసినటువంటి సమాచారం మటుకు ఆయన సర్వేలు చేయించుకున్నాడు, చాలా ప్రతికూలత ఉంది, భారీగా దెబ్బతింటాం ఈ పార్టీకి ఇప్పుడు ఎలక్షన్స్. బీసీ కులగణన చేపట్టాము, దానికి సమయం ఇస్తున్నందుకే ఆలస్యం అవుతుంది ఎన్నికలు అని చెప్పేసి. సరే, వాళ్ళు ఏదన్నా సంజాయిషి ఇచ్చుకోనియండి, వాళ్ళు ఏదన్నా కవరప్ చేసుకొనియండి. వాస్తవం ఏమందంటే గ్రౌండ్ లోకి పోయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి లేదు. మీరు ఒక 30-35% అన్న గెలుస్తారా అంటే రేపు ఎన్నికలు వస్తే? 30-35 అయిందండి, మోర్ దాన్ 50% మాదే ఉంటుంది. డెమోక్రసీలో మోర్ దాన్ 50% ఇస్ విన్నర్. మాకు 100% నమ్మకం ఉంది. మోర్ దాన్ 50%. కాంగ్రెస్ అధికారంలో ఉందండి. కాంగ్రెస్ అధికారంలో ఉందంటున్నా. ఉంటే ఏమవుతుందండి? ప్రజలు ఇప్పుడు డెమోక్రసీని అధికార పార్టీ కాబట్టి వాళ్ళ దగ్గర అంగబలం ఉంది, డబ్బు బలం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది అనుకుంటే తప్పది. ఇట్లా పెద్ద పెద్దోళ్ళే ఓడిపోయారు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు.
ఓకే. ప్రజాస్వామ్యాన్ని మించింది ఏది ఉండదు. ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ 15 నెలల్లో పెరిగిందో అది రేపు ఓట్ల ద్వారా వాళ్ళు చూపిస్తారు. యువకులకి చేసినటువంటి మోసాన్ని యువకులు ఎవరు మర్చిపోరు. సో మేము వచ్చినప్పుడు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, వాళ్ళకి భర్తీ చేయడానికి కూడా శాత కాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నమాట. నిజమేనా? మంది పిల్లల్ని మా పిల్లలని ముద్దాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టినటువంటి పరీక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇంటర్వ్యూలు ఇవన్నీ జరిగి ఎన్నికల కోడ్ వచ్చి కొన్ని కోర్టు కేసుల ద్వారా నియామక పత్రాలు ఇవ్వడం లేట్ అయి ఆగిపోతే ప్రభుత్వం మారంగా నేను వచ్చి ఒకటే నెలల ఎల్బీ స్టేడియంలో హంగామా చేసి ప్రజాధనం ఖర్చు పెట్టి పెద్ద పిఆర్ యాక్టివిటీ చేసి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ఇప్పుడు మీరు ఎందుకు చేసుకోలేకపోయారు అంటున్నాను. అవసరం లేదు కదండి ప్రజలకు చేరాల్సినటువంటి. నేను ఒకటే చెప్తున్నా, 1,60,083 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో భర్తీ చేసినాం. ఇప్పుడు ఆ 1,60,000 మంది జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఈ 55,000 కాకుండా అని చెప్పి. ఈ 55,000 కాదండి, ఆల్రెడీ భర్తీ చేసి జాబ్ లో ఉన్న వాళ్ళ విషయం చెప్తున్నాను నేను. ఈ 1,60,000 కాకుండా ఇంకో దాదాపు 60,000-70,000 వివిధ ప్రక్రియల్లో ఉండే. నోటిఫికేషన్ ప్రక్రియలో ఒకటి, ఇంటర్వ్యూల దగ్గర ఒకటి. అవి ఏవైతున్నాయో అవి ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చిర్రు. వీళ్ళు ఇచ్చి కేవలం మేము ఇచ్చినాం మీరు ఇచ్చింది ఏం లేదు. అక్కడ మీరు ఇచ్చింది కేవలం 10,000 ఉద్యోగాలు. ఆ 54,000 ఉద్యోగాలలో 44,000 గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అంటే అవి భర్తీ చేసి నెలకు జీతాలు ఇస్తున్నాం మేము అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో 1వ తారీఖు జీతాలు దేవుడు ఎరుగు. మేము వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఫస్ట్ కి ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తలేవు. వాళ్ళు కూడా వచ్చి మన ధర్నా చేసారు, జీతాలు వస్తలేవు, 3 నెలల నుంచి అరియర్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి. పారిశుద్ధ కార్మికులు మన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారు, టీచర్లు వాయిస్ అవుట్ చేసారు. దీని రిజల్టే కదా మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో, టీచర్ ఎమ్మెల్సీలలో ఎందుకు కనబడ్డది. కాంగ్రెస్ అధికార పార్టీ, మీరు అన్నారు అధికారంలో ఉంది, అధికారంలో మన అధికార పార్టీ ఎందుకు ఓడిపోయింది, గుణసున్నా ఎందుకు వచ్చింది 3 ఎమ్మెల్సీ సీట్లలో. ప్రజల్లో ఒక చైతన్యం ఉంది. వీళ్ళు ఎన్ని రోజులు కేసీఆర్ గారిని తిట్టి, ఇప్పుడు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా తిట్టినావు, సరే ఏదో ప్రజలకు మోసం చేసినావు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి లెక్క నీ ముందున్నది ఛాలెంజ్ ఏంది? ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఏంది, నిధులు ఎట్లా సమకూర్చుకోవాలి, గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలి, సంక్షేమం ఎట్లా అమలు చేయాలి, అభివృద్ధిని ఎట్లా తీసుకోవాలి, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా గ్రోత్ చేయాలి, పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలి, ఇట్లాంటి సమస్యలు లా అండ్ ఆర్డర్ని ఎట్లా పటిష్టంగా ఉంచాలి. ఇది ఏది లేకుండా కేవలం రాజకీయ విమర్శలు, కేసీఆర్ గారిని తిట్టడము, ఢిల్లీకి పోవడము, రావడము, కుర్చీగా పడుకునే ప్రయత్నం చేసుకోవడము, రాజకీయాలు తప్ప రాష్ట్ర ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం పట్ల కానీ 0% ఈ ముఖ్యమంత్రి కానీ. సో విష్ణు గారు, మీరు ఆల్రెడీ ఐటీ ఫీల్డ్ అనేది మీకు అవగాహన ఉంది. సో ఐటీ ఫీల్డ్ లో కూడా పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరించారు. 1,55,000 కోట్లు పెట్టుబడి అనేది ఈ రోజు రాష్ట్రానికి రాబోతున్నాయి. పెద్ద పెద్ద హోల్డింగ్లు చూసినాము. దావోస్ పర్యటనలో వాళ్ళందరూ కలిసి అగ్రిమెంట్ చేసుకునేది కూడా చూసినాం. ఇప్పటికి దాదాపు 20,000 కోట్లేమో వచ్చిందని చెప్పేసి మొన్న శ్రీధర్ బాబు గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ కన్నా ఎక్కువ శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. కేటీఆర్ గారు కేవలం పేపర్లకి, టీవీలకు షోక్ టాప్ తప్ప ఇంకేం చేయలేదు. వర్క్ అంటే అసలైనది ప్రజా ప్రభుత్వంలో నడుస్తుందని చెప్పేసి ఎవరన్నా నమ్ముతారా? ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ కారిడార్కి వెళ్ళండి. ఐటీ కారిడార్కి వెళ్ళి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. ఐటీ కారిడార్ ఎవరి దగ్గర కన్నా పోయి అడగండి. కేటీఆర్ గారు ఎంత పని చేసారు ఐటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగ కల్పనకు కానివ్వండి, ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి కానీ. ఇప్పుడున్న ప్రభుత్వం గత 15 నెలల్లో ఏం చేసింది ఎవరు అడిగినా చెప్తారు. 199 మంది రేవంత్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వం తిట్టటోళ్ళే ఉంటారు. ఎందుకంటే మీకు చెప్తా, ఇంతకుముందే నేను చెప్పినట్టు కొత్త పెట్టుబడులు దేవుడేరు. మీరు అనౌన్స్మెంట్లు చేసుడు, హోర్డింగ్లు వేసుడు, కలర్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుడు, రాపించుకునుడు, పాజిటివ్ స్టోరీస్ అంతా ఒక ఎత్తు. రెండవది రియల్గా గ్రౌండ్ అయింది ఎంత. మీకు ఈ సంవత్సరం దావోస్ పక్కన పెట్టండి, గత సంవత్సరం కూడా ఇట్లే చెప్పారు. 40,000 కోట్లు తెచ్చిండు, అసలు కేటీఆర్ గారి కన్నా ఎక్కువ చేసినాం, మేము తెచ్చినామని చెప్పారు. ఆ 40,000 కోట్ల వచ్చిన ఒక కంపెనీల లిస్టు చూస్తే గోధి ఇండియా అనే కంపెనీ, ఆ కంపెనీ ఫైనాన్సెస్ వచ్చేసి 27 లక్షల లాస్ చూపించిన కంపెనీ అంట 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అని చెప్పి ఎంఓయూ చేసుకున్నాం. మీరు నమ్ముతారా? ఐటీ జాబ్ చేసేవాడు నమ్ముతారు ఎవడని? ప్రజలు ఎవరన్నా నమ్మే పరిస్థితి? 27 లక్షల కంపెనీ 8,000 కోట్లు ఎడికెళ్ళి పెడుతుంది. రెండవది వెబ్ వర్క్స్ అనే కంపెనీ 5,000 కోట్లని, జేఎస్డబ్ల్యూ అనే కంపెనీ 9,000 కోట్లని వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ 40,000 లిస్టులో. ఇవన్నీ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేసినటువంటి పెట్టుబడులు. మా చెల్లికి పెళ్లి కావాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఆల్రెడీ అనౌన్స్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఆల్రెడీ వస్తాయన్నటువంటి పెట్టుబడులు కొత్తగా మళ్ళీ పోయి దావోస్కి పోయి మేము అవే రిలీజ్ చేసి, అవే కంపెనీ పేర్ల లిస్టు రిలీజ్ చేసి ఇక్కడికి వచ్చి డబ్బాలు కొట్టుకుంటే కావు కదా. మీరు నిజంగా చేసింటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి.
అంటే అంటే శ్వేతపత్రం అంటారు కదా, మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, తద్వారా ఎంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ తెలంగాణలో మీరు సృష్టించారు అనేది ఒక శ్వేతపత్రం ఇవ్వండి. మొత్తం డావోస్ ట్రిప్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పెట్టుబడులు కానీ మేము ఇచ్చినాం కదా. టీఎస్ఐ పాస్ వెబ్సైట్ లో క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. 9.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించడం. ఐటీ రంగంలో 3,23,000 ఉన్న ఉద్యోగాలు దాదాపు 10 లక్షలకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. లెక్కలు చెప్తున్నాయి కదా, నేను చెప్పడం కాదు. నాస్కామ్ చెప్పినటువంటి లెక్కలు, ఇది టీఆర్ఎస్ పార్టీ చెప్పిన లెక్కలు కాదు. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట మాట్లాడతారండి. ఒక పేదింటి బిడ్డ, ఒక రైతు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పడక ఓర్వలేక కేవలం దొరలు మాత్రమే కూర్చోవాలి అన్నట్టు వాళ్ళు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక పేదింటి బిడ్డ సీఎం అయినందుకు మీకు కళ్ళు మండి ఆయన దించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఆయన పేదింటి బిడ్డనో కాదు మీకు తెలవాలి. మీడియా సర్కిల్లో ఆయన ఉండేది ఎక్కడ? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో. ఆయన గతంలో ఏం మాట్లాడండి, మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మాకు 2,000 ఎకరాల భూస్వాములం మేము అన్నాడు. కోకాపేట్ల నర్సింగ్లో 100 ఎకరాల లేఅవుట్లు చేసిన నేను అన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు. ఓకే, ఊర్లో మా ఇంటి ముందు పోవాలంటే చెప్పులు ఇప్పి పోవాలి అంటారు గేట్ ముందుకెళ్ళి. మా ఇంటికి ఎవడన్నా వస్తే డబ్బులు ఉన్నాడు ఉంటే లోపలికి వస్తాడు, సెక్యూరిటీలు కూడా పంపిస్తారు, లేని వాళ్ళు ఉంటారు ఆనియర్ కొంచెం ఇది అని వారు ఇంటర్వ్యూలలో వారు పదే చెప్పినట్టు వ్యాఖ్యలు. ఇప్పుడు ఎన్నికలలో నేను పేదింటి బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అంటే ఎట్లా నమ్ముతారండి మీరు? ఇన్నిసార్లు చెప్పినటువంటి మాటల్ని ప్రజలకు కూడా గతంలో అమెరికాలో పోయినప్పుడు ఇదే మాటలు మాట్లాడినారు. రోగి కోరుకునే కదా డాక్టర్ ఇస్తాడు, ప్రజలు మోసపోవాలంటారు కాబట్టి నేను రాజకీయ నాయకుని మోసం చేస్తాను. ఇది కూడా మోసం చేసే వ్యాఖ్యలే, పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని. ఆయన మీద మాకెందుకు ఉంటది? ఆయన ముఖ్యమంత్రిగా ఆయనంతలో ఆయన రియలైజ్ అయ్యి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలి, మీరేవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని కోరుకుంటాం తప్ప మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరేం చేస్తారని మాకు అది ఇమ్మెటీరియల్, మాకు సంబంధం లేని విషయం. ఓకే, అండ్ రాష్ట్రం ఇప్పటిదాకా 16 నెలలుగా అంటే మీ దృష్టిలో మీరు ఇచ్చే మార్కులు ఎంత అంటారు? కాంగ్రెస్ జీరో 100% జీరో. ఫ్రీ బస్ కి వీటికి ఒక్కొక్క 2-3 మార్కులు ఫ్రీ బస్ ఇప్పుడు 6 గ్యారంటీలో వాళ్ళు అమలు చేసిన అర గ్యారంటీ అదొకటి. 6 గ్యారంటీలో అమలు చేసిన అర గ్యారంటీలో కూడా మీరు బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులు తగ్గించారు. అక్కడ పాపం వాళ్ళు బస్సులు ఎక్కిన వాళ్ళు కూడా చాలా మందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు బయట చాలా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ వీడియోస్ సర్క్యులేట్ అయినాయి ఎట్లాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి అనేది. కాబట్టి మీరు చేయాలనుకున్నది ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిరో, 420 హామీలు ఇచ్చిరో వాటిని అమలు చేయండి. వాటిని అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ మీద ఎంతో తిడియాలో అంత తిడి చేస్తాం. ప్రజల వైపు, ప్రజల గొంతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ప్రజాస్వామ్యంలో ఎండగడుతూనే ఉంటాం. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ మొత్తానికి ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఈ విషయం. అంటే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు, అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ ఫెయిల్యూర్ అన్నట్టు కాదండి. ఇప్పుడు మీరు చెప్పే మాటలకు ఒకటి, మీకు అసలు పాలసీ ఏంది? ఐటీ పాలసీ అనేది ఉందా? ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఉందా? తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉన్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే నాటికి 2,40,000 కోట్లకు పెరిగింది. ఓకే, అంత పెరిగింది. ఇప్పుడు ఈ 2,40,000 కోట్లని మీకు ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా? రాబోయే 2 ఏళ్లలో ఎక్స్ అమౌంట్ తీసుకోబోతామా, ఇంకో 5 ఏళ్లలో అక్కడ తీసుకోబోతాం, దానికి ఈ రోజు ఎటువంటి చర్యలు చేపట్టాలి, పెట్టుబడులను ఎట్లా ఆకర్షించాలి, కొత్త ఐటీ హబ్ని ఎట్లా క్రియేట్ చేయాలి? కేటీఆర్ గారికి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక విజన్ ఉంది. Tier 2కి కూడా ఐటీని విస్తరించాలి అని చెప్పేసి వరంగల్లో కానివ్వండి, నిజామాబాద్లో కానివ్వండి, నల్గొండలో కానివ్వండి ఐటీ హబ్స్ పెట్టడం కానీ ఒక క్రిస్టల్ క్లియర్ ఐటీ పాలసీ, ఓకే, ఏఐ పాలసీ, ఇట్లా రకరకాల అంటే మా విజన్ ఏంది, ఆ విజన్కి తగ్గట్టు మేము ఏం చర్యలు తీసుకుంటే అది చేరుకుంటాం అనేది ఒక క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రివ్యూస్ లేవు, ఒక పాలసీ డెసిషన్ లేదు, ప్రజలంతా అయోమయం గందరగోళంలో ఉన్నారు. కాబట్టి ఐటీ ఎటు పోతుంది, వ్యవసాయం ఎటు పోతుంది, పరిశ్రమలు ఎటు పోతాయి అనేది ఇప్పుడు గత 15 నెలల్లో గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. అన్ని డౌన్ ట్రెండ్లను ఉన్నాయి. రెవెన్యూ, సొంత రాబడి తగ్గిపోయింది, అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. మళ్ళీ 1.5 1,00,000 కోట్లు అప్పు చేసిండు. మరి రాష్ట్రం అధోగతి పాలవుతుందనే మా బాధ. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తున్నాం. రియల్ ఎస్టేట్ రాజకీయాలు పక్కన పెట్టి పరిపాలన మీద ధ్యాస పెట్టాడు. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఈ రోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డారు. లక్షల మంది. మా షాద్నగర్ అయితే సగానికి 80% రియల్ ఎస్టేట్ మీదనే. అంటే రంగారెడ్డి జిల్లా మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఆధారపడతారు చాలా మటుకు. అందరూ అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అక్కడ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడతారు. దురదృష్టం ఏంటంటే ఎప్పుడు వినంది తెలంగాణలో, హైదరాబాద్ లో బిల్డర్ ఆత్మహత్య చేసుకోవడం అనేది రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని వాళ్ళ అప్పుల పాలై ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మేము చెప్పేది ఉట్టిగానే చెప్తున్నాం, డౌన్ అయింది, పడిపోయింది రియల్ ఎస్టేట్ అని. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు.
కాకపోతే నంబర్ చెప్తున్నాయి కదా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చినటువంటి నంబర్స్ మీరు ఈ ఏడాది మీ అంచనా వచ్చేసి 18,000 కోట్లు వస్తాయని చెప్పి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, ఓకే. కానీ మీకు సమకూరింది 9,000 10,000 కోట్లు, అంటే దాదాపు 50% పడిపోయిందని మీరు ఒప్పుకున్నట్టే కదా రిజిస్ట్రేషన్ల ద్వారా. ఇంకా మేము చెప్పడేమో ఉంది, పడిపోలేదు పడిపోయింది అనేది నంబర్ చెప్తున్నాయి కదా. సో మీ పరిపాలన మీరు అనాలోచితంగా ప్రభుత్వంలోకి రాగానే ఫార్ములా ఈ రద్దు, ప్రభుత్వంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు, ప్రభుత్వంలోకి రాగానే గచ్చిబౌలి రాయదుర్గం నుంచి మెట్రో రైల్ రద్దు, అంటే రద్దు అని ఒక నెగిటివ్ సెంటిమెంట్ రాగానే ఒక నెగిటివ్ సెంటిమెంట్ తో స్టార్ట్ చేసి, తర్వాత హైడ్రా అనేది ఒక బూచిని తీసుకొచ్చి ప్రజలను భయాందోళన గురి చేసి, తర్వాత మూసి సుందరీకరణ అని చెప్పేసి పేదల ఇల్లులు కూలగొట్టి ఇవన్నీ చేసే వరకు అంటే ఒక పాజిటివ్ లా అండ్ ఆర్డర్ కూడా మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా కేసీఆర్ గారి టైంలో కన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు హైదరాబాద్ లో 40% పెరిగింది, సైబరాబాద్ లో 60% ఏదో పెరిగింది అని చెప్పి వాళ్ళు కూడా యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అంటే అన్ని రంగాల్లో హైదరాబాద్ చుట్టూ అన్ని విధాలుగా మీరు ఒక నెగిటివ్ ఇది తీసుకొచ్చినాక ఎక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి కొత్త పెట్టుబడులు వస్తాయి, ఎక్కడికి వెళ్ళి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని రియల్ ఎస్టేట్ పడిపోయింది. మేము అదే చెప్తున్నాం, మీరు మీ పాలసీస్ ఏంటివి, ప్రజలకు చేయాల్సింది మేలు చేయాల్సినటువంటి పాలసీస్ తీసుకురండి. మీరేదో రాజకీయంగా మీకు లాభం అవుతుందనో, లేకపోతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెడదామనే ఆలోచన పక్కన పెట్టి ప్రజలకు ఏం కావాలో, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో అది ఆలోచన చేసి దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. అయితే ఫైనల్ గా అంటే ఇప్పుడు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలో అందులో గూడెం మైపాల్ గారు నేను కాంగ్రెస్ పార్టీ పైన ఒక వ్యాఖ్యలు చేశారు, అది వాడద్దు మనము. సో నిజంగా మళ్ళీ ఆయన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ లోకి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కేవలం మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు మళ్ళీ ఉప ఎన్నికలు ఈ చేస్తుందో అని చెప్పేసి భయంతో వస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళంతా గోడ మీద పిల్లి లేకున్నారు, ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నారు. మీరు చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో కూడా మేఘచంద్ర దాస్ కేసులో కానీ అక్కడ ఇక్కడ కానీ సుప్రీంకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది డిస్క్వాలిఫై చేయమని పార్టీ మారిన ఎమ్మెల్యేలని. ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయి టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి సుప్రీంకోర్టు కూడా మార్చి 22 లోపు వాళ్ళని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పింది. 25వ తారీఖు నాడు హియరింగ్ ఉంది. అయితే టెక్నికల్ గా డిస్క్వాలిఫికేషన్ చూసుకుంటే చాలా మంది అవుతారు. తానం నాగేందర్ గారు అవుతారు, కడియం శ్రీహరి గారు అవుతారు. ఇంకా పోతే వీళ్ళు నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, దేవుని కండువా కప్పుకున్నాను ఒక ఆయన నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, జాతీయ జెండా కప్పుకున్నా, కరంగుల జెండా కప్పుకున్నాను ఇంకొక ఆయన నాకు తెలియకుండానే మా నియోజకవర్గంలో పోస్టర్లలో ఫ్లెక్సీలలో నా ఫోటో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, నాకు సంబంధం లేదని ఇంకొక ఆయన. అంటే అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళు అంటే రేపు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ బాగున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి పని కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఏమైతే అనేది దాని మీద మేము మాట్లాడే కన్నా వేచి చూస్తే 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది, చూద్దాం సుప్రీంకోర్టు. వాళ్ళు వస్తే కార్యకర్తలు ఒప్పుకుంటారా మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు? ఇప్పుడు ఎవరికన్నా వారు పోతే మళ్ళీ తీసుకోవద్దు అనేదే పార్టీలో కానీ కార్యకర్తలో కానీ నాయకత్వంలో కానీ అది ఉంది. కాకపోతే రాబోయే ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే తీసుకోవడం ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్ కి పోతాం కదా, వారి మీద పోటీ చేస్తాం కదా, పక్క వస్తాయి. అదే నేను చెప్పేది, రేపు ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తే 100% వస్తుంది. ఈ డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేల ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది 100%. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విష్ణు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.